పార్టీ బాధ్యతగా ప్రజలు మనకు ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఇచ్చారు. ఖచ్చితంగా మన అధికారం కోల్పోయామనే భావన లేకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నందుకు మీ ద్వారా చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక నాయకుడు ఏదైతే మాట ఇచ్చినా లేదో ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని తూతా తప్పకుండా నిర్వహించిన తత్వం విధానం మరి చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలది. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేసినందుకు, దీంట్లో అనేక మంది భాగస్వాములు చేసినందుకు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలని, ఉద్యోగ సంఘాలు, అనేక మంది సంఘాలందరినీ కూడా ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో, ఈ ప్రైవేట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి బాధ్యతలు చేశారో ఆ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి రేపటి రోజున జరిగే కార్యక్రమంలో మీ ద్వారా మరొక్కసారి చీపురుపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున రేపు పాల్గొనాలి. రేపు అందరూ కూడా 3 రోడ్ల జంక్షన్ దగ్గర పెద్దల బొత్స నాయకత్వంలో లాంఛనంగా ఈ కార్యక్రమం